తెలంగాణ శాసనసభ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అసెంబ్లీలో అనుచితంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని కోరుతూ టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద శుక్రవారం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి హుందాతనంగా వ్యవహరించకుండా స్పీకర్ని అవమానించేలా సభా సాంప్రదాయాలు ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. సభను పక్కదారి పట్టించేలా వ్యవహరించిన జగదీష్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి శాసనసభ్యులుగా ఉండే అర్హత లేదని, తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన చట్టసభలో ఒక ప్రజాప్రతినిధిగా ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ దళితులను అవమానిస్తూనే ఉందని, తక్షణమే జగదీష్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి అని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉండ్రు గొండగిరి దుర్గం డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ షఫీవుల్లా, వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్, జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, నాయకులు ముదిరెడ్డి, షారూక్, పిల్లల రమేష్ నాయుడు, పాలడుగురు పరశురాములు, ధర్మ తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా దానిని మా దళిత సంఘాలు, అదే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఖండించడం జరుగుతుంది. ఇది ఈరోజు జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో పిట్టకథలు, బుర్రకథలు చెప్పుకుంటా ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా ఆయన ఇష్టానుసారంగా నేను మాట్లాడింది చెల్తుంది, నేను ఎంతమందిని బెదిరిస్తా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జగదీష్ రెడ్డి గారి కరెక్ట్ కాదు. మీ నాయకుడు ఏం చేసినారండి మా దళితులకు? మీరు ఏం చేసిరు మీరు మా దళితులకు? మీ నాయకుడు కేసీఆర్ గారు మొదటగా దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మీరు మాయమాటలు చెప్పి మీరు గద్దెక్కలేదా? అదేవిధంగా మా ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ చేస్తానని మీరు మాయమాటలు చెప్పి ఇంతవరకు 10 సంవత్సరాలు మన దళితులను ఎవరు పట్టించుకున్న నాయకులు లేదు. మీ కేసీఆర్ గారు కూడా క్యాబినెట్లలో గొప్పల ఈశ్వర్ మంత్రిని పక్కన కూర్చొని పెట్టుకొని కూడా లేని కూర్చోలేదు మా దళితులను అవమానపరిచిన మీ కేసీఆర్ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు నిమ్మలంగా ఎవరైనా సమస్యలు ఉంటే ప్రజల మీద సమస్యలు ఉంటే మాట్లాడమని చెప్పి అసెంబ్లీ సమావేశాలు పెడితే నువ్వు ఇష్టానుసారంగా మా దళిత స్పీకర్ని నువ్వు ఏంది అని చెప్పి మాట్లాడు చాలా మేము దళితులందరం ఖండిస్తున్నాం. దీని వెంటనే జగదీష్ రెడ్డి గారి మీద శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మా దళిత సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు మా దళితులందరికీ క్షమాపణ చెప్పాలని మీ అందరం మా దళిత సంఘం కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం కోరుతున్నాం. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ఉందో స్పీకర్ని దళితుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన మా స్పీకర్ని, అదేవిధంగా శాసనసభ్యుడైన జగదీష్ రెడ్డి గారు ఎస్సీలను కూడా చూడకుంటూ తన అహంకార బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సభా సభ్యత్వంలో అందరూ సభ్యులు ఉండగా ఏ విధమైన గౌరవంగా లేకుండా అమర్యాదగా తన ఇష్టం వచ్చినట్టు స్పీకర్ మీద వ్యాఖ్యానాలు చేయడం చాలా అమానుషం. అసలు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచొని ధర్నాలు చేయడం జరుగుతుంది. ఏ విధంగానైనా అదేవిధంగా గతంలోని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని మా నాయకులు చాలామందిని ఇదే విధంగా ఏ రీతిలో కూడా మాట్లాడకుండా సస్పెండ్ చేసినది ఉన్నది. ఏదేమైనా కానీ తన ఎమ్మెల్యే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అది చేయాలని కోరుకుంటూ చాలా ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మన స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు అంటే సభ మీ ఒక్కరిదే కాదు అనే అహంకార ధోరణి ప్రదర్శించడం అందరూ చూసి నేను చెప్పేది ఏంటంటే మీరు కానీ మీ గురువు చంద్రశేఖరరావు కానీ మీకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే లెక్కలేదు. మీరు ఏమైనా కూడా అణిచివేతకు గురి చేయడం లేదు. ఒక్కసారి అడుగుతున్నా మేము ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇవాళ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెట్టినట్టున్నాం. ఏనాడైనా అంబేద్కర్ జయంతి నాడు పోయి ఒక్క పూలదండ వేసిన అంబేద్కర్కి ఒక్కసారి అడుగుతున్నాం. మీరు 30 ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ మందకృష్ణ గారు 30 సంవత్సరాలు పోరాడితే ఏబిసిడి వర్గీకరణ చేయకపోగా నువ్వు ఆయన్ని జైల్లో పెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోరాదని చెప్తున్నాను. మీరు ఎక్కడ మరి ఎస్సీలకు ఎక్కడ ఇచ్చాడు? అదే మోత్కుపల్లి నరసింహులు దళిత బంధు చైర్మన్ చేస్తానే యాదగిరిగుట్టలో పక్కన కుదపెట్టుకున్నారు.
మళ్ళీ తెల్లారు చూసే వరకు కనపడకుండా పోయింది. ఎక్కడ ఇదంతా జరిగింది? ఇవాళ దళితులకు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఏబిసిడి వర్గీకరణ ఊహించే చరిత్రాత్మకమైన దినం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఏబిసిడి చేయటం. ఇవాళ 30 ఏళ్ళు పోరాడినా సరే చరిత్ర ఇవాళ బీసీలో కూడా 42% టోకన్ ప్రయారిటీ రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఇవన్నిటి కూడా మీ అహంకారపూర్తి ధోరణానికి వాళ్ళు చెప్తున్నాం. ఇవాళ ఎందుకంటే 5 రోజులు సస్పెండ్ చేయడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారిని. ఈ సెషన్ వరకే సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ ఇంకా ఏంటంటే ఇవాళ ఆయనను మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనే దాన్ని కూడా ఎథిక్స్ కమిటీకి పంపించడం జరిగింది. ఒకవేళ ఎథిక్స్ కమిటీ కూడా రద్దు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రద్దు కావాల్సి వస్తుంది. ఆయన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కోరేది ఏంటంటే మీరందరూ దళితులు పోయి పక్కన కూడా పంక్తిలో కూర్చొని భోజనం తినంత మాత్రాన దళితులను మీరు గౌరవించినట్టు కాదు. మీ ఇంట్లోకి వచ్చి దళితులు మీ ఇంట్లో కూర్చొని తింటే మీరు గౌరవించినట్టు లెక్క. కానీ దళితుల భోజనాల పైన కాదు. మీరు ఏనాడైనా సరే మీరు ఇవాళ ఒక జిల్లాలో తీసుకోండి. ఇవాళ ఒక్క సూర్యాపేట జిల్లా నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీసీ కూడా ఆనాడు కూడా ఇవ్వలేదు గౌరవం. ఏనాడు కూడా ఇవ్వలేదు. ఉన్న బీసీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఏనాడు గౌరవం ఇవ్వని పరిస్థితి. ఇవాళ మొత్తం మీరు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఇవాళ దాదాపు ఇవాళ ప్రతిపక్ష హోదాలో కూర్చోలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ కూర్చోలేని అసలు ఇవాళ లెక్కలు చూస్తే కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా వేసి ఒక స్పీకర్ కానీ రైట్స్ ఉంటాయండి, చాలా రైట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా మాట్లాడొద్దానన్నా ఎన్ని నిమిషాలు మాట్లాడాలా ఎంత మాట్లాడాలి అనేది కూడా స్పీకర్ కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. కానీ స్పీకర్కి సెపరేట్ రైట్స్ ఉంటాయి. కానీ మీకున్నట్టు ఎమ్మెల్యేలకు ఉన్నట్టు మీకు సమానంగా ఉండవు. సభ అంతా మీది కాదు మాది అనేది అది కాదు. ఇది అహంకారపూరితమైనది. ఇవాళ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.